సుగుణమ్మకి ఒంట్లో బాగలేకపోవడంతో చింటూని ఇంటికి తీసుకొచ్చిన బాలు మీనా. చింటూని బయటికి పొమ్మన్న ప్రభావతికి ఎదురు చెప్పిన మీనా. షాక్లో ప్రభావతి. అసలెంతకు ఇదంతా ఎలా జరగబోతుంది, రోహిణి ఏం చేయబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. అసలు ఏంటి మీనా, ఆంటీకి నోరు అదుపులో ఉండదా? చూసావా, నేను ఆంటీ సైడ్ ఉన్నానని చెప్పేసి అసలు నన్ను ఎంతలా రెచ్చగొడుతున్నారో నీ మీదకి. ఆంటీ మంచిగా ఉన్న మనుషుల్ని కూడా మార్చేయగలుగుతారు తెలుసా ఆవిడ మాటలతోటి అని శృతి అంటుంటే, పర్లేదులే శృతి, ఆవిడ ఎప్పుడు అంతే, అయినా ఆవిడ చెప్పిన మాటలకి నువ్వేం మారవు కదా అని మీనా అంటుంది. అవును మీనా, నేను ఒకళ్ళ మాటలకి నేనేం మారను. నేను వాళ్ళ బిహేవియర్ని బట్టి, వాళ్ళని చూసి దాన్ని బట్టి నేను అంచనా వేయగలుగుతాను. ఒకళ్ళు చెప్పారని చెప్పేసి నేను ఆటోమేటిక్గా మారిపోలేను. అయినా నువ్వు చాలా మంచిదానివి, నీ గురించి నాకు బాగా తెలుసు. అసలు సొంత అక్క ఎలా చూసుకుంటుందో నువ్వు నన్ను అలా చూసుకుంటున్నావు. కాబట్టి నేను ఆంటీ మాటలు ఒక్క లెక్క కూడా చేయను అని చెప్పేసి ఇక శృతి అంటుంది. ఇక శృతి మీనా మాట్లాడుకుంటుంటే అప్పుడే రోహిణి అయితే వస్తుంది. మీనా, రోహిణి వస్తుంది, యాక్ట్ చేయాలా వద్దా? అమ్మో, యాడ్ చేయకపోతే మళ్ళీ వెళ్ళి ఆంటీకి చెప్తుందేమో, యాడ్ చేద్దామని చెప్పేసి ఇక శృతి మీనా అయితే మళ్ళీ దెబ్బలాడుకున్నట్టు యాడ్ చేస్తారు. అయ్యో, ఏమైంది మీకు, ఏంటిదా దెబ్బలాడుకుంటున్నారు అని ఇక రోహిణి అంటుంటే, మా ఇద్దరికి పడట్లేదులే, చిన్న గొడవ అయింది అందుకని మేము మాట్లాడుకోవట్లేదు అని చెప్పేసి ఇక మీనా మరియు శృతి చెప్పడంతో రోహిణికి అయితే, ఏంటి మీ ఇద్దరికి గొడవ? మీ ఇద్దరు ఎప్పుడు బాగానే ఉంటారు కదా, మీకేమైంది అని రోహిణి అడుగుతుంది. అది అంతేలే రోహిణి, నీకు తెలీదు, ఆంటీ వెళ్ళి మా అమ్మకి ఫోన్ చేసి చెప్పారంట నన్ను మార్చేస్తుంది మీనానని. అప్పుడు తెలుసుకున్నాను అసలు మీనాతో మాట్లాడకూడదని. అవునవును, నేను కూడా అందుకే తెలుసుకున్నాను, ఎవరితోనూ చనువుగా ఉండి ఏం కావాలతో వండి పెట్టుకోకూడదని. వెళ్ళి మీ అత్తయ్యని అడుగు, మీ అత్తయ్య నీకు అన్నీ వండి పెడతారు. ఈ మధ్యాహ్నం నువ్వు ఎలా భోజనం చేస్తావో నేను చూస్తాను. మీ అత్తయ్య డ్యాన్స్ క్లాస్కి వెళ్ళారు కదా, ఆవిడ వచ్చి నీకు ఎప్పుడు వండుతారో నేను కూడా చూస్తానులే అని ఇక మీనా అనేసి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ఇదేంటి శృతి, అసలు మీనా ఎవరి మీద ఇలా గొడవ పడ్డం నేను చూడలేదు, ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు అని ఇక రోహిణి అడుగుతుంటే, చెప్పాను కదా రోహిణి, ఇలా మా అమ్మకి అత్తయ్య గారు చెప్పడం వల్ల ఇలా అయింది అని చెప్పేసి ఇక రోహిణికి చెప్తుంది శృతి అయితే. అమ్మో, ఇక్కడే ఉంటే నన్ను కూడా బుక్ చేసేస్తారు, వెళ్ళిపోవాలి అని ఇక పక్క నుంచి అయితే మెల్లగా సైడ్ అయిపోతాడు. అమ్మో, మీకు ఇలా గొడవలు కూడా జరుగుతాయా? పోన్లే, నువ్వు నా పార్టీలో వేసుకుంటా, నాతో మాట్లాడు అని చెప్పేసి ఇక రోహిణి అంటుంది. అనుకున్నాను, అందుకే యాక్టింగ్ చేద్దాం అనుకున్నాను. రోహిణి కూడా సేమ్ ఆంటీ టైపే అని మనసులో అనుకుంటుంది శృతి. ఇక రోహిణి మరియు శృతి అయితే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక బాలు అయితే ట్రిప్కి వెళ్ళి వచ్చేసి, ఏంటిది ఇక ఇకలు పక్కపక్కలో వినిపిస్తున్నాయి, ఎవరిది అని చెప్పేసి ఇక బాలు అయితే లోపలికి వచ్చి చూస్తాడు. డబ్బుడమ్మ పార్లరమ్మ మాట్లాడుకుంటున్నారా? అంతేలే, ఎంతైనా డబ్బున్నోళ్ళే, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారో, అయినా మాతో ఎవరు మాట్లాడతారని ఇక బాలు అయితే యాక్టింగ్ స్టార్ట్ చేస్తాడు. అమ్మో, ఈయన వచ్చేసారు, ఈయన కూడా యాక్టింగ్ స్టార్ట్ చేస్తారా, మంచి యాక్టర్ అనమాట ఈయన అని చెప్పేసి ఇక మీనా అయితే మనసులో అనుకుంటుంది. అని ఇక బాలు అయితే కిచెన్ రూమ్లోకి వెళ్తాడు. బా, ఏంటిది, బాలుకు కూడా పడతలేదా మీతోటి అని రోహిణి అడుగుతుంటే, అసలైన గొడవ రోహిణి నీకు తెలీదు, బాలు మీనా నాకు రవికి నలుగురికి గొడవ అయింది, అందుకే ఒకరితో మాట్లాడుకోవట్లేదు రోహిణి అని చెప్పేసి ఇక శృతి చెప్తుంటే, అవునా, సర్లే, ఇదేదో మనకు ఉపయోగపడేలా ఉంది, శృతిని నా వైపు తిప్పేసుకుంటే అప్పుడు తను నాకు ఏమైనా హెల్ప్ కావాలి ఈజీగా చేస్తుంది కదా, పోన్లే అని చెప్పేసి ఇక మనసులో అనుకుంటుంది రోహిణి అయితే. ఏంటండి వచ్చిన రాగానే యాడ్ చేసేస్తున్నారు, ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏంటి అని ఇక మీనా అడుగుతుంటే, ఏం లేదు, డబ్బుడమ్మ కూడా మా అమ్మ పార్టీయే కదా. అయ్యో, డబ్బుడమ్మ కాదు, పాలరమ్మ. అదేలే, పాలరమ్మ కూడా అమ్మ పార్టీయే కదా, అందుకని తన దగ్గర కూడా యాడ్ చేయాలేమో అని యాడ్ చేశాను అని ఇక బాలు అంటుంటే, బాగానే గెస్ట్ చేశారు మీరు కూడా, నేను శృతి కూడా ఇప్పటివరకు యాడ్ చేసే వచ్చాను ఇక్కడికి అని ఇక మీనా చెప్తుంది. సరే కానీ చింటూ వాళ్ళ అమ్మమ్మ మేరీ కనిపించట్లేదు ఈ మధ్యకాలం, ఒకసారి ఫోన్ చేయలేకపోయావా మీనా అని ఇక బాలు అంటుంటే, చేస్తానండి, ఆవిడ ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు కదా, మనం అంటే అస్తమానం వెళ్ళిపోతున్నామేమో, అందుకని వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారేమో అని నేను కూడా చేయడం మానేశాను అని ఇక మీనా అంటుంటే, అయ్యో, మనం వెళ్తే ఇబ్బందిగా ఫీల్ అవుతారా? సరే, ఒకసారి ఫోన్ చేసి కనుక్కో, ఇబ్బందిగా ఉంటే మనకి వెళ్ళడం మానేద్దాము, చింటూ అంటే మన ఇద్దరికి ఇష్టం కదా మీనా, వాడు ఒక్కడే ఎలా అని ఉంటాడు, మనం తీసుకొచ్చుకుంటే ఇక్కడ నలుగురు మధ్యలో హ్యాపీగా పెరుగుతాడు, అందరూ వాడిని బాగా చూసుకుంటారు. మా అమ్మ గురించి పక్కన పెట్టు కానీ, మా నాన్న కానీ, డబ్బుడమ్మ కానీ, రవి కానీ, నువ్వు కానీ, నేను కానీ చాలా బాగా చూసుకుంటాం కదా, ఒకసారి అడుగుదాము, అడిగి దాన్ని బట్టి ఏంటో తెలుసుకుందాము అని ఇక బాలు అంటుంటే, సరేనండి, మీరు చెప్పిన దానికైనా సరే నేను ఖచ్చితంగా కనుక్కుంటాను, కానీ ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏం చేయాలి? ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇంటికి వెళ్దాము, ఇంటికి వెళ్ళి మాట్లాడదాము, సరేనా అని ఇక బాలు అంటుంటే, సరే, కాసేపు ఆగి ఫోన్ చేస్తానండి అని చెప్పేసి ఇక మీనా అంటుంది బాలుతోటి. ఇంకో పక్క ప్రభావతి అయితే చాలా హ్యాపీగా అయితే కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఏంటి వదిన, నీ ముఖం అంతలా వెలిగిపోతుంది, ఏమైంది ఏంటి అని ఇక కామాక్షి అడుగుతుంటే, అబ్బా, నేను అనుకున్నదే అయిందే,
మీనా శృతికి అసలు పడట్లేదు. వాళ్ళు కొట్టుకొని చచ్చిపోతున్నారనుకో, నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అని ప్రభావతి అంటుంటే, ఏంటి ఇదేం పిచ్చానందం నీకు, కోడలందరూ కలిసి ఉండాలి, కొడుకులందరూ కలిసి ఉండాలని కోరుకునే అత్తని చూశాను, కానీ ఇద్దరు కొట్టుకుంటుంటే అత్త సుఖపడ్డం ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు అని కామాక్షి అంటుంది. నీకు తెలియదులే కామాక్షి, నాకు మీనా అంటే పడదు. దాంతో నాకు ఇష్టమైన వాళ్ళు క్లోజ్గా ఉన్నా, డబ్బున్న వాళ్ళు క్లోజ్గా ఉన్నా నాకు నచ్చదు. ఇవాళ కూడా ఇదిగో నీ కోసం ఈ ఉండలు తీసుకొస్తుంటే మీనాకి ఇవ్వనని చెప్పేసి గొడవ ఆడుకుంటున్నారు. వస్తూనే జరిగింది అది. అందుకని ఆ ఇన్సిడెంట్ గుర్తు తెచ్చుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను అని ప్రభావతి అయితే కామాక్షితో చెప్తుంది. సర్లే కానీ వంట తీసుకో అని చెప్పేసి ఇక పల్లి వంట అయితే ఇస్తుంది ఇక ప్రభావతి కామాక్షికి అయితే. ఓ చాలా బాగుంది, ఎవరు చేశారు, మీనా చేసిందా? చచ్చే, అది చేస్తే నేనెంత తింటాను, నీకేం తీసుకొస్తాను. అవును మరి, రోజు తను చేసేవంటే సిగ్గు లేకుండా తినేసి ఇప్పుడేమో కబుర్లు చెప్తున్నావా? ఏంటి వదిన మాటలు? వండి పెట్టే వాళ్ళని దేవుళ్ళుగా చూడాలి. హ్యాపీగా కూర్చొని తినేస్తున్నావు కడుపు నిండా, మరి వండి పెట్టిన మనిషిని గౌరవించవా నువ్వు అని ఇక కామాక్షి అంటుంటే, ఊరుకో కామాక్షి, దానికి మరి అదేంటి, ఆయన ఈ ఉండరు మరి రవిగాడు చేశాడు, రవిగాడు చేసినందువల్లే ఇక దాని గురించి శృతి మరియు మీనా కొట్టుకుంటుంటే దానికి ఇవ్వద్దని చెప్పేసి శృతికి ఎక్కించి చెప్పేసి వచ్చాను నేను అని ఇక కామాక్షికి చెప్తుంది ప్రభావతి. వదిన ఇదంతా నిజమేనంటావా? ఎప్పుడు లేని వాళ్ళంతలా కొట్టుకోవడం నిజమేనంటావా అని ఇక కామాక్షి అడుగుతుంటే, నా కళ్ళతో చూశానులే కామాక్షి, నేను మీనా రెచ్చిపోవడం, వాళ్ళ రూమ్లోకి వెళ్ళి మరీ గొడవ పడ్డం నా కళ్ళారా చూశాను, చాలా ఆనందపడ్డాను, అప్పుడు డ్యాన్స్ కూడా వేసాను తెలుసా నేను అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, చాలే చిచి ఏంటో ఇలాంటివన్నీ వినాల్సి వస్తుంది, ఇలా వినడం కూడా ఫస్ట్ టైం నాకు అని ఇక కామాక్షి అంటుంది. సర్లే కానీ వెళ్ళి ముందు డ్యాన్స్ ప్రాక్టీస్ చెయ్యి, పిల్లలందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు అని కామాక్షి అంటుంది. ఇది ఎక్కడ అత్తో ఏంటో, ఈవిడకి కూడా ఇలాంటి అత్త వచ్చుంటే బాగా తెలిసేది, కానీ ఈవిడికి కొంచెం మంచి అత్తగారే వచ్చింది, దీనికి అసలేం తెలియకుండా పోతుంది. మీనా అసలు ఎంత బాగా వంట చేసి అందరినీ బాగా చూసుకుంటుంది, ఏంటో ఇది అని చెప్పేసి ఇక కామాక్షి అయితే ప్రభావతిని మనసులో తిట్టుకుంటుంది. ఇక రోహిణి అయితే పార్లర్కి వెళ్ళిపోతుంది. ఏవే నేను ఎలా ఎస్కేప్ అయ్యావే అని ఇక విద్య అడుగుతుంటే, ఎలాగోలా ఎస్కేప్ అయ్యానులే, చచ్చాను తెలుసా, ఇంకా నువ్వు ఎలాగోలా కవర్ చేస్తావు అనుకున్నాను, కానీ ఇంకా ఇరికించేలాగా ఉన్నావు విద్య నన్ను అని ఇక రోహిణి అంటుంటే, అవును మరి నువ్వు నాకు ముందే చెప్పాలి, నాకు చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి నా పేరు వాడేసుకుంటే నాకేం తెలుసు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నా పేరు ఎక్కడ వాడుకుంటున్నావో నాకు ఎలా తెలుసు రోహిణి, నువ్వు ముందు చెప్పాలి నాకు, ఇంకా పక్కకి వెళ్ళడం మానేస్తాను కదా, కావాలంటే రేపు వెళ్తాను, అంతేకాని నేను ఇరికించడానికి కావాలని నేను వెళ్తానో చెప్పు అనిక అని విద్య అంటుంది. సర్లే నువ్వు కావాలని చేయలేదు, కానీ నా రాత అలా ఉంది, నా టైంకి అలా నేను ఇరుక్కుపోయాను అని చెప్పేసి ఇక రోహిణి అంటుంది విద్యతోటి. సర్లే ఇరుక్కున్నావు కానీ ఎలా బయటపడ్డావు మరి? ఏముంది, మాల కొనడానికి వెళ్ళాను నీ కోసం, నీకు అబద్ధం చెప్పాను అని తర్వాత ఇంటికి వెళ్ళాక చెప్పాను. నా మీద అప్పటికి మనోజ్కి పీకల దాకా ఉంది, ఎలాగోలా అయితేనే కోపం తగ్గించి మాల ఇచ్చాను, కానీ తను నన్ను నమ్మలేదు, కావాలని అబద్ధం చెప్పాను అనుకున్నాడు, దీనికి అబద్ధం చెప్తారా అని కూడా అడిగాడు, ఎలాగోలా కవర్ చేశాను, ఇంకేం చేస్తాను అని ఇక రోహిణి అంటుంది. అమ్మో నువ్వు బాగానే కవర్ చేస్తున్నావు, కానీ మనోజ్కి ఇంత తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎప్పుడూ ఇంతలాగా ఆలోచించడు కదా అని విద్య అంటుంటే, హలో విద్య, నువ్వు యాక్టింగ్ చేయకే, మా వాడు బాగా ఆలోచించగలడు, అందుకే కదా బిజినెస్ బాగా చేయగలుగుతున్నాడు. అవునవును, 4 లక్షలు మింగేసి మళ్ళీ బిజినెస్ బాగా చేస్తున్నారంటున్నావా రోహిణి అని విద్య అంటుంటే, ఛే అస్తమానం అవే తెస్తున్నావు, చూడు మేము బాగా సేల్ చేసి అప్పుడు చెప్తాము, అప్పుడు అందరూ వచ్చి బాగా అమ్మారు అని చెప్పేసి అప్పుడు పొగుడతారు, అప్పుడు చెప్తాను అందరి పని అని ఇక రోహిణి అంటుంది. సర్లే మేము కూడా రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని విద్య అంటుంది. ఇక మీనా అయితే ఖాళీ టైం చూసుకుని ఇక సుగుణమ్మకైతే ఫోన్ చేస్తుంది. హలో అమ్మ మీనా చెప్పు. అదేనండి, మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అని కనుక్కుందామని ఫోన్ చేశాను, అసలు ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు కదా, అందుకని ఈ మధ్యకాలం చేయడం మానేశాను, మీకు ఎలా ఉందండి అని ఇక మీనా అడిగేసరికి, లేదమ్మా హార్ట్అటాక్ వచ్చింది, హాస్పిటల్లో ఉన్నాను, ఇవాళ డిశ్చార్జ్ చేస్తున్నారు, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము అని సుగుణమ్మ చెప్తుంటే, ఏంటండి మీరు మాట్లాడేది, మీకు హార్ట్అటాక్ వచ్చిందా? అదేంటండి మరి ఇప్పటిదాకా చెప్పకుండా ఉంటారా? హాస్పిటల్కి రావాలంటే మా ఊరే కదా రావాలి, మీరు ఎక్కడున్నారో చెప్పండి, నేను వస్తాను, బయలుదేరుతాం నేను మా ఆయన అనిక మీనా అంటుంటే, వద్దమ్మా వద్దు, మేము ఇప్పుడు డిశ్చార్జ్ అయిపోతాము, ఇంటికి వెళ్ళిపోతాము, ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాను, అప్పుడు వద్దురు కానిలే అనిక సుగుణమ్మ అంటుంది మీనాతోటి. సరేనండి జాగ్రత్తగా వెళ్ళండి, అయితే పోనీ మా ఆయన ఏమైనా కార్ వేసుకొని దింపమంటారా? అయ్యో వద్దమ్మా మీనా, ఎందుకు మీకు అంత శ్రమ, ఆల్రెడీ నేను క్యాబ్ మాట్లాడేసుకున్నాము, క్యాబ్ వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకెళ్తారు, మీరు నేను ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాను, అప్పుడు వద్దురు కానీ అని చెప్పి సుగుణమ్మ చెప్పడంతో సరేనని చెప్పేసి ఫోన్ కట్ చేసేస్తుంది మీనా. ఇక ఎవండి సుగుణమ్మ గారికి హార్ట్అటాక్ వచ్చిందంట, హాస్పిటల్లో జాయిన్ చేశారంట అని ఇక మీనా వెళ్ళి బాలుకి చెప్పగానే, అవునా, అయ్యయ్యో పాపం పెద్దావిడికి ఎలా ఉంది మరి? పెద్దావిడికి బాగానే ఉందంట, అబ్జర్వేషన్లో పెట్టారంట నేనంతా, ఇప్పుడు బాగానే ఉందంట, డిశ్చార్జ్ అయిపోతున్నారంట అని ఇక మీనా అంటుంటే, మరి డిశ్చార్జ్ అయిపోతుంటే మన కారు మరి పురమాయిద్దాం కదా, ఎందుకని చెప్పలేదు మీనా నువ్వు?
లేదండి, నేను ఆవిడకి అదే చెప్పాను. మా కారులో తీసుకెళ్తామంటే ఆవిడ మాట వినలేదు. ఆల్రెడీ క్యాబ్ మాట్లాడుకున్నారంట. ఆల్రెడీ ఇప్పుడు డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోతున్నారంట అనిక. మీనా అంటుంది బాలుతోటి. సరే మరి మనం వెళ్దామా ఇవాళ సాయంత్రం అని చెప్పేసి ఇక బాలు అంటుంటే ఆవిడ ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తానందండి. మరి ఏదో ఒకటి చేద్దాం లేండి, సాయంత్రం వెళ్ళామో రేపు వెళ్ళాం, ఏదో ఒకటి చేద్దాము అనిక మీనా అంటుంది బాలుతోటి. సరే ఏమన్నా కొని తీసుకొస్తాను ఫ్రూట్స్ అనిక బాలు అయితే బయటికి వెళ్తాడు. ఇక రోహిణి అయితే వాళ్ళ అమ్మని డిశ్చార్జ్ చేయడానికి అని చెప్పేసి హాస్పిటల్కి అయితే వెళ్తుంది. అమ్మ ఫార్మాలిటీస్ అన్ని పూజ చేస్తాను, ఈ లోపు నువ్వు కొంచెం లేసి అడ్డెట్ నడువు అని చెప్పేసి ఇక రోహిణి అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ మొత్తం బాగానే ఉంది కదా అని కనుక్కుని బాగానే ఉందమ్మా రోహిణి, కానీ జాగ్రత్తగా ఉండాలి. ఆవిడ ఈ వయసులో ఆ పిల్లోని చూసుకోవడం, తనంతట తాను స్ట్రెస్ ఫీల్ అవ్వడం చాలా దారుణంగా ఉంటుంది. ఈ వయసులో ఎవరొకళ్ళ దగ్గర ఉండాలి, లేకపోతే నెక్స్ట్ టైం ఇలా హాస్పిటల్కి వస్తే బతికించడం కష్టమమ్మా అని ఇక డాక్టర్ అంటుంది. సరే డాక్టర్ నేను చూసుకుంటాను అని రోహిణి అనేసి అక్క బయటకు వచ్చేస్తుంది. ఇక క్యాబ్లోకి అయితే చింటూని సుగుణమ్మని ఎక్కించి రోహిణి కూడా వెళ్తుంది ఇక సుగుణమ్మ వాళ్ళ ఇంటికి. ఇక డ్రైవర్ అయితే అక్కడ దింపేసి వెళ్ళిపోతాడు. సుగుణమ్మని తీసుకువెళ్ళి ఇంకా మంచం మీద అయితే పడుకోబెడుతుంది రోహిణి. అమ్మా చింటూ నువ్వు చూసుకోలేవు కదా, చింటూని ఎవరింటికైనా పంపిద్దామా అని చెప్పేసి రోహిణి అంటుంటే, సరే మీ చిన్న నాన్నమ్మ వాళ్ళ ఇంటికి పంపించు, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ ఇంట్లో మిగతా వాళ్ళు చుట్టాలు ఉంటారు కదా వాళ్ళు చూసుకుంటారు సరేనా అని చెప్పేసి ఇక సుగుణమ్మ చెప్పడంతో సరేనమ్మా అని ఇంకా వాళ్ళకి ఫోన్ చేసి చింటూని అయితే వాళ్ళ చుట్టాల ఇంటికి పంపిస్తుంది. అమ్మా నువ్వు రెస్ట్ తీసుకో, బాగా టాబ్లెట్స్ వేసుకో, నేను మళ్ళీ వస్తాను సరేనా అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే నువ్వు రావులేమ్మా నాకు తెలుసులే అని సుగుణమ్మ అంటుంది. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు, ఇంకెలా మాట్లాడమంటావు రోహిణి, కన్న తల్లికి ఒంట్లో బాగాలేదు, మంచం మీద ఉండి హార్ట్ అటాక్ వచ్చింది, వండి పెట్టే వాళ్ళు ఒక్క లేరు, ఉంటాను అమ్మా అని ఒక్క నోట్లోంచి నీ మాట కూడా రావట్లేదు, ఇప్పుడు నేను ఇంతకు మించి ఎలా మాట్లాడాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పు అనిక. సుగుణమ్మ అంటుంటే అలా కాదమ్మా, నా పరిస్థితి నీకు తెలుసు కదా, ఇంతసేపు నేను బయట ఉన్నానంటేనే ఇంట్లో ఏదో అనుకుంటారు, మళ్ళీ నైట్కి కూడా నాన్నని చెప్పానంటే ఖచ్చితంగా నాకు ఏదో ఎఫ్ఐఆర్ ఉందని మళ్ళీ మనోజ్ ఫీల్ అవుతాడు. నేను నీ దగ్గర హాస్పిటల్లో ఉన్నందుకు మనోజ్కి అబద్ధం చెప్పినందుకు మనోజ్కి చాలా కోపం వచ్చింది. ఆ కోపం తీయడానికి అనుమానం పోగొట్టడానికి చాలా టైం పట్టిందమ్మా నాకు, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఉండిపోతే మళ్ళీ వాళ్ళ నైట్కి కూడా ఏదో ఒక కహాని చెప్పాలి మనోజ్కి నేను అని రోహిణి అంటుంది. సరేనమ్మా వెళ్ళు, నీ కాపురం నీకు ముఖ్యం కదా, నీ కన్నతల్లి కంటే వెళ్ళిపో అని చెప్పేసి ఇక సుగుణమ్మ అంటుంది. క్షమించమ్మా నన్ను టాబ్లెట్స్ వేసుకో, ఇది ఇక్కడే పెట్టాను తిను అని చెప్పేసి ఇక రోహిణి అయితే బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక బాలు మీనా అయితే సుగుణమ్మని చూడడానికి అయితే బయలుదేరుతారు. సుగుణమ్మకు ఫోన్ చేసి హలో ఏమండి మేము ఇంటికి వస్తున్నాము, మీకు బాగానే ఉంది కదా, బాగానే ఉన్నారు కదా అని చెప్పేసి ఇక మీనా అంటుంటే అయ్యో బాగానే ఉందన్నమ్మా, ఇప్పుడు మీరు చూడడానికి రావాలా ఏంటి చెప్పండి నా దూరం నుంచి ఈ టైంలో అనిక. సుగుణమ్మ అంటుంటే ఏం పర్లేదండి సొంత అమ్మ అనుకుంటున్నాము, చూడడానికి రాలేమా అనిక. మీనా బాలు అయితే బయలుదేరుతారు. ఫోన్ కట్ చేసేసి ఇక సుగుణమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతారు బాలు మీనా. ఎందుకమ్మా రావద్దన్నాను కదా, ఎందుకు వచ్చారు మీరు అని సుగుణమ్మ అంటుంటే అయ్యో రావడంలో తప్పేముందండి, మీరు పెద్దవాళ్ళు, మీ దగ్గర చూసుకోవడానికి కనీసం ఎవరు లేరు, అందుకని మేము వచ్చాము, మీరు కొంచెం అర్థం చేసుకోవాలి, మీ పరిస్థితి ఎలా ఉందో చూసుకోండి ఒకసారి, నేను లేకపోతే ఎలాగో మీకు, అందుకే మీకు కాసేపు సేవలు చేద్దామని వచ్చాను అనిక. మీనా అంటుంటే అవునండి వాళ్ళ అమ్మకి చేస్తుంది అనుకుని చేస్తుందిలేండి, మీరేమీ అంత ఫీల్ అవ్వకండి, మీకు వండి పెట్టే వాళ్ళు కూడా ఎవరు లేరు కదా, ఈ కండిషన్లో మీరు లేచి వండుకుంటే మీకు మళ్ళీ ఇంకా హార్ట్ అటాక్ రావచ్చు చెప్పలేము, అందుకని మీరు అలా రెస్ట్ తీసుకోండి, మా మీనా వంట చేసి పెడుతుంది మీకు అనిక. మీనా అయితే కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తుంది. వంట చేసి తీసుకువచ్చి సుగుణమ్మ ముందు పడుతుంది. సొంత కూతురు కన్నా ఎక్కువ చేస్తున్నారమ్మా, మీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని సుగుణమ్మ అంటుంటే అయ్యో పర్లేదండి, మీ రుణం నా దగ్గర ఏమీ తీర్చుకోవాల్సిన అవసరం లేదు, ఒక కూతురుగా నేను వండి పెట్టాను అని అనుకోండి అని మీనా అంటుంది. సరేనమ్మా అలానే అనుకుంటాను అనిక. సుగుణమ్మ అయితే భోంచేస్తుంది. సరేనండి మరి మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాం మేము అని మీనా అంటుంటే ఏంటమ్మా అది అనిక. సుగుణమ్మ అడుగుతుంది. మరేం లేదండి, చింటూ ఏడి, చింటూ వాళ్ళ చుట్టాలింటికి వెళ్ళాడమ్మా. అవునా, ఇంకా నేను ఎవరింట్లో ఆడుకుంటున్నాడేమో అనుకున్నాను అని బాలు అంటాడు. లేదు నాకు ఒంట్లో బాగాలేదు కదా, వాడికి వండి పెట్టాలి కదా, అందుకని చుట్టూ వాళ్ళ ఇంట్లో వదిలేయమని చెప్పి మా పక్కింటి ఆవిడకి చెప్పాను, అందుకని వాళ్ళు తీసుకెళ్ళి వదిలిపెట్టేసి వచ్చారు అని ఇక సుగుణమ్మ అయితే మీనా వాళ్ళకి చెప్తుంది. మరేం లేదండి, చింటూని మేము దత్తత తీసుకుందాం అనుకుంటున్నాము, అది మీకేం అభ్యంతరం లేకపోతేనే, మీరు ఒక్కరే వాడికి వండి పెట్టాలన్నా కష్టమే, రేపొద్దున సడన్గా మీకేమన్నా అయితే చింటూని ఎవరు చూసుకుంటారు, అందుకే ముందుగా మేము దత్తత తీసుకుంటాము, కానీ మీతోనే ఉంటాడు, మేము అప్పుడప్పుడు చూసి వెళ్తాము, తర్వాత తనకి మాతో ఉండాలనిపిస్తే తను మాతో ఉండొచ్చు, మేము ఒక్కరికే ఉండాలన్నా సరే మేము ఒంటరితనం మీరు ఉండలేరు కదా, చింటూతో అలవాటు అయిపోయింది కాబట్టి చింటూ మీ దగ్గరే ఉంటాడు, అప్పుడప్పుడు వస్తాము, మీకు కొంచెం వయసు అయిపోయాక అప్పుడు మిమ్మల్ని చింటూనిద్దరిని తీసుకువెళ్ళిపోతాము అనిక. బాలు మీనా అంటుంటే నా కూతురికి లేని ఆలోచన మీకు వచ్చిందమ్మా అని చెప్పేసి కళ్ళలో నీళ్ళు అయితే పెట్టుకుంటుంది ఇక సుగుణమ్మ అయితే. అయ్యో వాళ్ళతో మమ్మల్ని పోల్చకండి, మేము మానవత్వం ఉన్న వాళ్ళం, మేము బాగా చూసుకుంటాం చెప్తున్నాం కదా మిమ్మల్ని,
మీరేం భయపడకండి చింటూ మా వాడు మా కొడుకు సొంత అమ్మ నాన్నలా చూసుకుంటామని బాలు అంటాడు. సరేనమ్మా మీ ఇష్టం అని ఇక సుగుణమ్మ అంటుంది. ఒప్పుకుంటున్నారా మీరు దత్తతకి? ఒప్పుకుంటున్నాను అని సుగుణమ్మ అంటుంది. చాలా థ్యాంక్స్ అండి. అయితే చింటూని వాళ్ళ మాతో పాటు తీసుకెళ్ళొచ్చా అనిక మీనా అడగడంతో తీసుకువెళ్ళండి అనిక సుగుణమ్మ అంటుంది. వాళ్ళ చుట్టాలకు ఫోన్ చేసి ఇక చింటూను అయితే ఇక్కడ తీసుకొచ్చామని ఫోన్ చేస్తుంది సుగుణమ్మ. ఇక కాసేపు కూర్చున్నాక చింటూ అయితే ఇంటికి వస్తాడు. మీనా ఆంటీ బాలు అంకుల్ బాగున్నారా? బాగున్నాను చింటూ, మాతో పాటు మా ఇంటికి వస్తావా? అరే చక్కడగా వస్తాను అని ఇక చింటూ అండంతో చింటూనైతే తీసుకుని బాలు మీనైతే బయలుదేరిపోతారు సుగుణమ్మకు చెప్పేసి. ఇక సుగుణమ్మ అయితే ఫోన్ తీసుకుని రోహిణికి అయితే ఫోన్ చేస్తుంది. చెప్పమ్మా ఏమైంది? ఏం లేదు రోహిణి, బాలు మీనా ఇక్కడికి వచ్చారు, దత్తత గురించి అడిగారు. ఏంటి దత్తత గురించి అడిగారంటున్నా వస్తామాను? మనం చెప్పాను కదా ఇవ్వనని మొక్క మీద చెప్పేమని చెప్పాను కదా, మళ్ళీ వాళ్ళు ఎందుకు ఇక్కడికి వచ్చారు? అందరికీ ఫోన్లు చేసి చెప్పుకుంటున్నావా నీకు ఒంట్లో బాగాలేదని అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే ఏంటి వెటకారంగా ఉందా నీకు? నేను ఎందుకు చెప్పుకుంటాను? వాళ్ళే తెలిసి వచ్చారు. నాకు ఇందాక కాల్ చేస్తే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోతున్నామన్నారు, ఊరు వస్తా అన్నారు, నేను రావద్దని చెప్పాను అని ఇక సుగుణమ్మ అంటుంటే అయినా నువ్వు ఎందుకు వాళ్ళకి కాల్ లిఫ్ట్ చేసావు, వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు అని రోహిణి అంటుంది. నోరు ముయ్యవే, చింటూకి ఒంట్లో బాగాలేనప్పుడు వాళ్ళే బాగా చూసుకున్నారు. ఇప్పుడు కూడా నా కోసం వంట పెట్టి నా కోసం ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చి నాకు కాసేపు కాళ్ళు ఒత్తి మరీ వెళ్ళింది. తనకేం అవసరం అని సొంత కూతురు నీకే అది ధ్యాస లేదు, కానీ మీనాకి ఎంత ధ్యాస ఉందో చూసావా అని ఇక సుగుణమ్మ అంటుంటే నాకు అవన్నీ అనవసరం, నా చింటూని ఎవరితో పంపకు, నేను చింటూని ఎవరికి దత్తత ఇవ్వను అని రోహిణి అంటుంది. వాడిని చిన్నప్పటి నుంచి పెంచింది నేను, కష్టపడి ఇంత పెద్దవాడిని చేసింది నేను చెప్తున్నాను, నేనే దత్తతిస్తాను అని ఇక సుగుణమ్మ అయితే ఫోన్ కట్ చేస్తుంది. ఇదేంటి మా అమ్మ మొత్తం వాళ్ళ తరపునే మాట్లాడుతుంది ఏంటిది అని చెప్పేసి ఇక రోహిణి అయితే బాధపడుతూ ఉంటుంది. ఇంకా చింటూని తీసుకుని బాలు మీనా ఇంటికి రావడంతో ప్రభావతి అయితే ఏంట్రా మళ్ళీ వీడిని తీసుకొచ్చారేంటి అని ఇక ప్రభావతి అంటుంది. అప్పటికి రూమ్లోంచి రోహిణి అయితే బయటికి వస్తుంది. మళ్ళీ చింటూని వీళ్ళు తీసుకొచ్చారేంటి, నేను మా చుట్టాల వాళ్ళ ఇంటికి పంపించేశాను కదా అని ఇక రోహిణి అయితే మనసులో అనుకుంటుంది. ఇప్పుడు మీకేమైంది మీకేమైనా అడ్డం వచ్చాడా, వీడు మాతోనే పడుకుంటాడు మా రూమ్లో అని ఇక మీనా అంటుంటే మీకు రూమ్ ఉంటే అప్పుడు మీతో పడుకోబెట్టుకోండి వాడిని, రూమే లేదు కదా మీకు అనిక ప్రభావతి అంటుంటే పైన టెంట్ వేసుకుని మేము ముగ్గురం పడుకుంటాము, మీకేమైనా అడ్డొస్తే పక్కకి వెళ్ళి మీరు పడుకోండి మీ రూమ్లో, మీకంటూ ఒక రూమ్ ప్రశాంతంగా ఉంది కదా అందులో పడుకోండి అని మీనా అంటుంది. ఏంటి ఎదురు సమాధానం చెప్తున్నావు? నాకు ఎదురు సమాధానం కాదత్తయ్య, అస్తమానం తీసుకొచ్చినట్టు మాట్లాడతారు, ఇది రెండోసారే కదా రావడం చింటూ, అయినా చిన్నపిల్లడు ఎంత తింటాడని నాకు అసలు అర్థం కావట్లేదు, మీరు భారీగా అయిపోతాయి డబ్బులు అయిపోతాయని బాధపడుతున్నారు, ఎవరు తినేస్తారు ఏం తినేస్తారు అని మీనా అంటుంటే నాకు అవన్నీ అనవసరం, ఎలాగోలా ఏడండి, కానీ వాడిని ఇంట్లో ఉండడానికి వీల్లేదు, అయినా వాడిని ఎందుకు తీసుకొచ్చారు అని ప్రభావతి అంటుంటే అత్తయ్య మాటలు మర్యాదగా రానివ్వండి, వాడు చిన్నవాడు, వాడికి వాళ్ళ అమ్మమ్మకి ఒంట్లో బాగాలేదు, హార్ట్ అటాక్ వచ్చింది. ఏంటమ్మా హార్ట్ అటాక్ వచ్చిందా సత్యం అంటుంటే అవును మావయ్య హార్ట్ అటాక్ వచ్చింది, ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు, ఆపరేషన్ చేయలేదు కాబట్టి సరిపోయింది, ఆపరేషన్ చేస్తే ఆవిడ ఎవరు చూసుకుంటారు, ఆపరేషన్ పడలేదు కాబట్టి నిజంగా దేవుడికి దండం పెట్టుకోవాలి అని మీనా అంటుంది. అందుకని వీడిని తీసుకొచ్చారు, ఎవరు చూసుకునే వాళ్ళు ఉండరని, అంతేనా నీకు సత్యం అంటుంటే అవును మామయ్య తనని చూసుకోవడానికి ఎవరు ఉండరనే తనని తీసుకొచ్చాను, కానీ అత్తే చూసారు ఎలా మాట్లాడుతున్నారు అనిక మీనా అయితే ప్రభావతికి ఎదురు చెప్తుంది. ఏంటండి మీరు దానికి సపోర్ట్ చేస్తారా ఏంటి? ఇప్పుడు సపోర్ట్ చేస్తే తప్పేం లేదు ప్రభా, నువ్వు నోరు మూసుకుని ఉండు, మీరు తీసుకెళ్ళండి అమ్మ మీనా అనిక సత్యం అంటాడు. సరే మావయ్య అనిక చింటూనైతే పైకి తీసుకెళ్లి ఫ్రెష్ అప్ పై చేసి తీసుకొస్తుంది. మీనా అయితే ఆకలేస్తుంది అనిక చింటూ అయితే కిచెన్లోకి వెళ్ళి వెతుకుతూ ఉంటే అప్పుడే రోహిణి వెళ్తుంది. ఏం చింటూ అన్నం కావాలా, పద నేను తినిపిస్తాను అనిక అన్నం పెట్టి చింటూకి అయితే అన్నం తినిపిస్తూ ఉంటుంది రోహిణి. అది చూసిన ప్రభావతి అయితే ఏ రోహిణి వాడికి అన్నం తినిపిస్తున్నావు ఏంటి, దాన్ని సొంత కొడుకులాగా, వాడి చేతులు ఉన్నాయి, వాడు తినలేడా లేకపోతే మీనా తినిపించలేదా, నువ్వెందుకు తినిపిస్తున్నావు అని ప్రభావతి గట్టిగా అరిచేసరికి బాలు మీనా ఇంట్లో వాళ్ళందరూ కిందకు వచ్చేస్తారు. అయ్యయ్యో అడ్డంగా దొరికిపోయానా, ఇప్పుడు ఏం చేయాలి అని రోహిణి అయితే మనసులో అనుకుంటుంది. ఏదో పాపం ఆకలి అనడాన్ని అన్నం పెడుతున్నారు అత్తయ్య, అంతకు మించి ఏమి లేదు అని రోహిణి అంటుంటే ఇదేంటి పాదరమ్మకి చింటూ అంటే అంత ఇష్టమా, లాస్ట్ టైం అయితే కళ్ళకు గంతలు ఉన్నాయి కాబట్టి తినిపించడంతో అంతా అనుకోవచ్చు, ఇప్పుడు కళ్ళకు గంతలు లేవు కదా ఎందుకు తినిపిస్తుంది అని బాలు మీనా అయితే డౌట్ పడతారు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి, అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.